జాను జాను వాట్ పడుకుంటున్నావా? సార్ టైం అయింది, నిద్ర వస్తుంది. రేపు ఎగ్జామ్ అయ్యేదాకా నువ్వు పడుకోవడానికి వీల్లేదు, ఓకే? కరెంట్ పోయింది సార్, కాసేపు నేను పడుకుంటాను సార్. హే, రేపు ఎగ్జామ్ అయ్యాక నీకు ఎంతసేపు కావాలన్నా పడుకోవచ్చు. ఈ చీకట్లో ఏం చేయాలి సార్? ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, టార్చ్ కూడా ఆన్ అవ్వట్లేదు. 1 minute. నిజంగా మీ బ్రెయిన్ ఒక ఐడియాలో పుట్ట సార్. అవును, ఇప్పుడు కూడా నీకు నిద్ర వస్తుందా? లేదు సార్, మీకోసమైనా నేను చదువుతాను. గుడ్ గర్ల్. సరే చెప్పండి. ఏంటి లక్ష్మి అలా చూడండి. ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నారు కదా. అవును లక్ష్మి, ఒకరికొకరు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. అబ్బాయి మారతానంటే ముందు నేను నమ్మలేదు, కానీ మన కష్టాల్ని తన కష్టాలుగా అనుకుంటూ మన బాధల్లో తను పాలు పంచుకుంటున్నాడు. మన కుటుంబానికి ఒక దేవుళ్ళా మారాడు. అవునండి, ఏదో జన్మలో మనం గొప్ప పుణ్యం చేసుకొనుంటాం. ఏదో జన్మలో కాదు లక్ష్మి, ఈ జన్మలోనే. ఈ జన్మలో చేసుకున్నావా? ఏం చేసుకున్నావండి? నువ్వు బంగారం లాంటి కూతుర్ని కన్నావుగా. చాలండి, పదండి. అంత దురదృష్టవంతురాలు ఎవరుండరేమో తులసి. నిన్ను బయటికి వెళ్లకుండా ఆపేస్తే హరీష్ ని కాపాడేదెవరు? ఆయన్ని బయటికి తీసుకొచ్చేదెవరు? మీ అన్నయ్య ఇంకా జైలుకి వెళ్లాల్సిందేనా? నీ అన్నయ్య ఉండగా బావగారు జైలుకి ఎలా వెళ్తారమ్మా? అన్నయ్య, బాధపడకమ్మా. ఒక చెల్లి అన్నయ్యని కాపాడలేకపోవచ్చు, కానీ ఒక అన్నయ్యగా చెల్లి కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం చూస్తూ ఉండలేను.
బావగారిని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తానని నీకు మాటిస్తున్నాను. కానీ ఎలా అన్నయ్య? ఇంట్లో అమ్మా నాన్న అడ్డుపడుతున్నారు కదా. వాళ్ళు తులసికి అడ్డుపడగలరేమో కానీ నన్ను ఆపలేరు. ఈ అన్నయ్య మాట మీద నీకు నమ్మకం ఉంది కదా, మ్మ్, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. మ్మ్. తులసి, ఆ కేస్ ఫైల్స్ తీసుకుంట్రా. ఇదిగోండి. వెళ్ళొస్తానమ్మా. ఆగో ఆగో ఆగో. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ హరీష్ని విడిపించడానికే కదా? అవునన్నా. ఆగో. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు నాన్న? వీల్లేదు అంటే వీల్లేదు అంతే. చూడు సిద్ధు, ఇప్పటి వరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా, నాకిష్టం ఉన్నా లేకపోయినా నీ మీదున్న ప్రేమతో చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఈ విషయంలో మాత్రం నా నిర్ణయానికి తిరుగులేదు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదు అంతే. నాన్న, అసలు మీరేం మాట్లాడుతున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? అక్కడ అవతల ఉన్నది ఎవరో బయట వ్యక్తి కాదు నాన్న, ఈ ఇంటికి అల్లుడు. కాపాడాల్సిన బాధ్యత నా మీద, మనందరి మీద ఉంది. ఎవరికి రాలుడు? ఎప్పుడైతే వాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడో అప్పుడే వాడికి ఇంటితో సంబంధం తెగిపోయింది.